వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. రఘుపతిపేట శ్రీ రామగిరి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఎంతో కన్నుల పండగ జరిగింది. ఈ కార్యక్రమానికి, ఈ కళ్యాణోత్సవానికి కూడా దాదాపుగా జనాలు 5 నుంచి 6,000 మంది జనాలు భక్తులు హాజరయ్యారు. ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా చాలా మంది భక్తులు మనకు నాగర్ కర్నూలు నుంచి ఇటు అచ్చంపేట, తెలకపల్లి, కల్వకుర్తి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా చాలా మంది భక్తులు హాజరయ్యారు. ఎంతో భక్తి శ్రద్ధలతోని స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. అక్కడ ఉన్న తీర్థ ప్రసాదాలు తీసుకుని వారు అక్కడ భోజన తాంబూలాలు కూడా స్వీకరించారు. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి రఘుపతిపేట గ్రామస్తులు కావచ్చు, నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, చాలా మంది కూడా భక్తులు ఎంతో భక్తితోని కూడా అక్కడ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా హాజరయ్యారు. భక్తులకు ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా కూడా వాళ్ళకు పార్కింగ్ అయితే ఉంది, మంచినీటి సమస్య అయితే ఉంది. చాలా వరకు కూడా అక్కడ అన్ని భోజన సదుపాయాలు కూడా భక్తులకు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఈ బ్రహ్మోత్సవాల అనే కార్యక్రమంతో 5 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అక్కడ. సో సుమారుగా రామగిరి దేవాలయానికి అనేది ఒక ప్రత్యేకమైన ఒక చరిత్ర ఉంది. దాదాపుగా 500 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. ఆ ఆలయానికి అక్కడ చూసుకున్నట్టయితే అంటే అక్కడ ఉన్న దేవాలయం కూడా ఎంతో పురాణ దేవాలయానికి సంబంధించిన ఆలయం. సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం అక్కడ ఉన్న దేవాలయం దగ్గర ఉన్న ఏర్పాట్ల గురించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవము రామగిరి టెంపుల్ నందు చాలా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఇక్కడి సిబ్బంది అనుకోండి, గ్రామ సర్పంచ్ మరియు ఆలయ చైర్మన్ మరియు ఆలయ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి పురాతనమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ కు చాలా చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర గల టెంపుల్ ను సరికొత్త అంగులతో తీర్చిదిద్ది చాలా నూతన అలంకరణ చేసి ఆ స్వామివారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరిపించారు. వారికి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బందికి మరియు ఆలయ సిబ్బందికి, గ్రామ సర్పంచ్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ భక్తుల కొరకు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు రోజుల్లో కూడా ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చెంది ఇంకా గొప్పగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరిపించాలని వారిని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలందరికీ అండ్ సర్పంచ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారు, చాలా బాగా జరుపుతున్నారు. ఇక్కడ ఇంతకు ముందు ఇంత బాగా జరపలేదు. ఇప్పుడు అది చాలా బాగా అన్ని గేమ్స్ అన్ని పెట్టి అన్ని గొప్ప కార్యక్రమాలు జరిపిస్తున్నారు. థ్యాంక్ యూ. సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన పరిసర గ్రామ ప్రజలకు అందరికీ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం చాలా మంచిగా జరిపించడం జరుగుతుంది. పెద్ద దాతల సహకారంతో అభివృద్ధి చేస్తామని హామీస్తున్నాము. ఇందులో మంచిగా అభివృద్ధి చేస్తామని కోరుతున్నాము. మన మట్యం గణేష్ అందరికీ సహకారంతో అభివృద్ధి మరీ ఇంకా వచ్చే సంవత్సరం మరీ ఇంకా ఘనంగా అభివృద్ధి దాతల సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తారని స్వామి దేవతాభ్యున్నది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యున్నమ. ఈ యొక్క దేవాలయము దాదాపుగా కాకతీయుల కాలం నాటి 500 సంవత్సరాల కింద కాకతీయుల కాలంలో కట్టారు. గణపతి దేవుని వల్ల అన్నాడు ఇక్కడ ఒక శాసనం ఉంది. ఆ లిపి మనకు అర్థం కాదు, కాకపోతే ఆ లిపిలో వాళ్ళ గురించి మొత్తం ఉంది. తర్వాత ఇక్కడ దీనికి రామగిరి వెనుక సురభిపట్నం ఒక పట్టణం ఉండే, అది శిథిలం అయిపోయింది. అక్కడ పట్టణం చాలా సంపన్నంగా ఉండేది. తర్వాత ఇక్కడ ఫస్ట్ అమ్మవారు ఉంచింది, తర్వాత సీతారామచంద్రం ప్రతిష్ఠించారు. సీతారామచంద్ర తర్వాత వెంకటేశ్వర స్వామి ఇంకా నిత్య పూజలు అంటుకుంటారు. స్వామివారి కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం మంచిగా ఘనంగా జరుగుతుంది. చాలా గుడి దేవాలయం అభివృద్ధిలోకి వస్తుంది. భక్తులు కూడా చాలా మంది వస్తారు. దేవాలయం మంచిగా
కానీ సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా గత సంవత్సరం ప్రజలు రావడం, మంచి మంచి కార్యక్రమాలు పెట్టడం కూడా జరిగింది. కొత్త కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కొత్తదనాన్ని చేస్తాం. చైర్మన్ కానీ కార్యవర్గ సభ్యులు మీరు ఎప్పటికప్పుడు అంటే వంశపారంలో మన వారు అనుకున్న పనులన్నీ అవుతున్నాయి. అందుకని భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుకున్నారు కాబట్టి అధిక సంఖ్యలో వచ్చారు. అంటే అక్కడ ఒక పొలంలో దొరికింది ఆ విగ్రహం. దాన్ని ఇక అక్కడ ప్రతిష్ఠించారు. అంటే ఇక్కడ మొత్తాన్ని అక్కడ దేవుడికి ప్రార్థన అటువంటి ఇక్కడ చేసే కార్యక్రమానికి దానికి తేడా ఉంటుంది. ఇక్కడ పోయినా ఇక్కడ ఉండదు. ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నారామయ్య, అది ఎండి కోల ఓ నారామయ్య, బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ, అది బంగారు కోల ఓ నా సీతమ్మ. అరే కట్టరా కాలు గజే కొట్టరా డప్పు దరువు వెయ్యరో కాలు అడుగు సిర్రతో సిటికరా. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర రావయ్య జంగమా లింగమా. బాజాట్లేసే భజన అది భక్తి భజన ఓ నారామయ్య, అది ముక్తి భజన ఓ నారామయ్య, సేవల్లేసే భజన అది చెక్క భజన ఓ నా సీతమ్మ, అది గజ్జల భజన ఓ నా సీతమ్మ. పట్టరా భజనలు కొట్టరా చుడతలు వెయ్యరా అడుగులు భక్తితో చిందులు బల 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 బల. హర హర శంకరమూర్తి లింగమూర్తి లెగుమా ఓహో ఈశ్వర లేవయ్య శంకర మా భోలా శంకర. కోల పరమేశ్వర కోల ఓ నారామయ్య, పరమాత్మ కోల ఓ నారామయ్య. అరే బాలలు ఏసేటి కోల భగవంతుని కోల ఓ నా సీతమ్మ, భలే భక్తి కోల ఓ నా సీతమ్మ. కొట్టరా కోలాటం మల్లరా జడలల్లిగ వెయ్యరా జడకొప్పు సీతమ్మ సిక్కురా. అరే 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 రామ రామమూర్తి రామమూర్తి లెగుమా ఓహో శ్రీరామ రావయ్య లక్ష్మణ జై రామ. భక్తుల్లేసే భజన అది భక్తి భజన ఓ నారామయ్య, అది భక్తుల భజన ఓ నారామయ్య. వీరుల్లేసే భజన అది వీర భజన ఓ నా సీతమ్మ, విశ్వమంత భజన ఓ నా సీతమ్మ. ఓ పూజలే చెయ్యాలే పుణ్యమే జరగాలే పాపమే పోవాలే దోషమే తొలగాలే. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో
అవతారం రావయ్య జంగమా లింగమా సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు కోటి భక్తుల మదిలో కోదండ రాముడు పరమ పావన రాముడు చీకటిని చీల్చిన నింగి సూర్యుడు రావణుని హతమార్చి అయోధ్య రాముడు రామ లక్ష్మణ సీతకు బంటుడై ఉన్నాడు హనుమంతుడు మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము 7 అడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను ఈ జీవితము శతమానం భవతి అని వధువరులను దీవించి శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను 3 ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరువాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి చేతి గాజులు తొడిగి కాళ్ళకు పరాణి పూసి పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు
జతలో తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో సంసార సాగరం సంతాన జీవితం తలరాత సంతకం అయ్యింది మీ వరం వేదామంతాలతోని వెదజల్లెను వైభోగం బాజా వాజంత్రీలతో బంధుమిత్రుల ఆనందం కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను సూర్యవంశములోన శ్రీరామ